వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు. దళిత స్పీకర్ అనే కక్షపూరితంగా అవమానించారని మండిపడ్డారు. బట్వారం మండలంలో జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. భవిష్యత్తులో రాజకీయాల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఒక దళిత ద్రోహి దురహంకారి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రసాదన్న అభిమానిగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి కుట్రపూరితంగా నిజంగానే కేసీఆర్ గారు ఆయనతోటి అలా అనిపించిందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. కేసీఆర్ కానీ ఆయన టీఆర్ఎస్ పార్టీ కానీ మొదటి నుంచి దళిత వ్యతిరేక పార్టీ. దళితులు అంటేనే కేసీఆర్కి పడదు. తెలంగాణ ఉద్యమంలో దళితులను ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అట్లా దళితులను మోసం చేసిండు. నిర్దాక్షిణ్యంగా ఉప ముఖ్యమంత్రిని ఏ కారణం లేకుండా నిర్దాక్షిణ్యంగా బర్తరఫ్ చేసిండు. ఈరోజు ఒక దళిత ముద్దుబిడ్డ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా విధులు నిర్వహిస్తుంటే ఒక విశేషమైన పదవిలో అజాతశత్రువైన ప్రసాదన్నను అవమానించి మాట్లాడడం అనేది ఇది చాలా గ్రహించదగ్గ విషయం. ఈ విషయంలో మేము టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డికి కానీ తీవ్రంగా వారి యొక్క చేసిన పనికి తీవ్రమైన విధంగా ఖండిస్తున్నాం.